తెలంగాణలో హాట్గా నడుస్తున్నటువంటి బండి సంజయ్ ఉత్తరత్నం అంటే రకరకాల ఊళ్ళకి వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము, లేకపోతే అరుణాచలం వెళ్ళాము, ఇవన్నీ చెప్పాడు. ఇందులో కొన్ని టూర్స్లో అమ్మాయి మదర్ ఫాదర్ కూడా ఉన్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్కి వస్తున్నారు అనే విషయం తెలిసి ఒక 50,000 ఇచ్చి వదిలించుకుందామని ట్రై చేశాను నేను. నిజానికి వాళ్ళు 50,000 తీసుకునే మనుషుల్లాగా కనిపించలేదు. ఆవిడ ఫార్చ్యూనర్ కార్ వేసుకుని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఓకే వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, నన్ను నా కొడుకుని అని చెప్పాడు. గంటదడి పెట్టుకున్నాడు. మొత్తానికి ఆయన కూడా నటించాడు. వచ్చినట్టు రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ సమస్య. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తెలంగాణలో హాట్గా నడుస్తున్నటువంటి బండి సంజయ్ ఉత్తరత్నం ఇష్యూతో సంబంధించి మనం విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏమిటి రచ్చ, ఏమిటి గొడవ, అటు ఇటు పోయి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్రయాంగిల్ ఇది నడుస్తుంది. దీనికి సంబంధించి ఏంటి సార్ ఇదంతా ట్రయాంగిల్గా నడుస్తుంది? తెలంగాణ ఒకడి మీద ఒకడికి ఉండేది, ఇప్పుడు ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ వారే అంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం నిశ్శబ్దంగా ఉంది ఈ ఎపిసోడ్లో అనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శ. బీజేపీని, కాంగ్రెస్ని రెండింటినీ టార్గెట్ చేస్తూ వాళ్ళు దాడి మొదలుపెట్టేశారు. మొదలుపెట్టి అసలు జరిగినదేమిటి, ఇతనికి సంబంధించి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్, ఈ భగీరథ్ మీద ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఆ కంప్లైంట్ వెళ్ళిన సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఒక అమ్మాయి మదర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఇతను నా కూతురు మీద అనేది ఆవిడ కంప్లైంట్. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పగానే వాళ్ళు ఇమ్మీడియట్గా కంప్లైంట్ తీసుకోవాల్సింది పోయి, మీరు పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నారు, ఒకసారి ఆలోచించి మాట్లాడి సెటిల్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ధోరణిలో సలహా చెప్పారట. ఈ సలహా చెప్పడం దగ్గర మొదలైంది ఇది. అక్కడి నుంచి దాదాపు 8 hours పట్టింది ఆవిడ కంప్లైంట్ లాంచ్ చేయడానికి. అక్కడ ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే బయటికి వార్త వచ్చింది. జనాలు నెమ్మదిగా మొబిలైజ్ అవ్వటం జరిగింది. ఈలోపు అతను కరీంనగర్లో ఒక కంప్లైంట్ పెట్టాడు వీళ్ళ మీద. ఇది భగీరథ పెట్టినటువంటి కంప్లైంట్లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయి నాకు పరిచయం ఉంది అనే విషయాన్ని అడ్మిట్ చేసి మేమిద్దరం కలిసి తిరిగాం. అంటే రకరకాల ఊళ్ళకి వెళ్ళాము, విజయవాడ వెళ్ళాము, లేకపోతే అరుణాచలం వెళ్ళాము, ఇవన్నీ చెప్పాడు. ఇందులో కొన్ని టూర్స్లో అమ్మాయి మదర్ ఫాదర్ కూడా ఉన్నారు అని చెప్పాడు. ఇదంతా కుటుంబ సమక్షంలోనే జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను. ఈ రిలేషన్ కొనసాగుతుండగా వాళ్ళు పెళ్లి చేసుకోమన్నారు. నేను కాదు అన్నాను. అక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్కి వచ్చారు వాళ్ళు అన్నాడు. ఈ బ్లాక్ మెయిలింగ్కి వస్తున్నారు అనే విషయం తెలిసి ఒక 50,000 ఇచ్చి వదిలించుకుందామని ట్రై చేశాను నేను అని కూడా చెప్పాడు. ఇన్ని అడ్మిట్ అయ్యాడు. ఈ 50,000 ఇచ్చినప్పుడు వాళ్ళు 5 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలిసింది అన్నాడు. అని నిజానికి వాళ్ళు 50,000 తీసుకునే మనుషుల్లాగా కనిపించలేదు అవతల వాళ్ళు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అలా లేరు. ఆవిడ ఫార్చ్యూనర్ కార్ వేసుకుని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు పోలీస్ స్టేషన్కి. సో వాళ్ళు స్థితిమంతులే. 50,000తో విషయాన్ని సెటిల్ చేయాలని ఇతను ఎలా అనుకున్నాడు అనేది అర్థం కాలేదు ఎవరికి. తర్వాత ఇతను లాంచ్ చేసిన కంప్లైంట్లో అమ్మాయి హ్యాబెక్చువల్ అన్నాడు. హ్యాబెక్చువల్ అని చెప్పేసి ఇది కొత్త కాదు, నిర్మల్ స్టేషన్లో అమ్మాయి మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ ఉంది అన్నాడు. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉంది అని ఇతను చెప్పిన తర్వాత కరీంనగర్ ఎస్పీ గారు అటువంటిది ఏమీ లేదని చెప్పారు. ఆయన ఖండించాడు దాన్ని. ఆవిడ ఖండించారు. ఖండించిన తర్వాత మీడియా వెళ్ళి నిర్మల్ స్టేషన్లో అడిగారు, లోకల్ స్ట్రింగర్స్ వెళ్ళి అడిగితే వాళ్ళకు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పింది ఆయన చెప్తున్న డేట్లో 2 కేసులు ఫైల్ అయిన మాట వాస్తవమే, కానీ ఈఎంఐ కేసు లేదు. రెండోది అసలు ఈ స్టేషన్ నుంచి అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అనేసి తేల్చారు వాళ్ళు. దాంతో అది ఫేక్ అనేది బయటకు వచ్చేసింది. ఏదో వేగ్గా రాసేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను.
కరీంనగర్ 2 టౌన్ స్టేషన్లో ఇతను కంప్లైంట్ లాంచ్ చేశాడు వీళ్ళ మీద. ఈ కంప్లైంట్ లాంచ్ చేయటం, ఈ హడావిడి ఇదంతా చూస్తుంటే అంటే ఒక మంత్రి గారి కొడుకు లైంగిక వేధింపులు, కేంద్ర మంత్రి, పైగా కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి గారి కొడుకు, ఒక మైనర్ బాలిక 17 ఏళ్ళ అమ్మాయికి, ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి తెగబడ్డాడు అనే వార్త బయటకు రాగానే మనకి జనరల్గా గుర్తొచ్చే కేసులు 2. ఒకటి ఆయేషా మెహ్రా కేసు, రెండోది ప్రత్యూష కేసు. ఒకటి హైదరాబాద్, ఒకటి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలే 2. పర్టికులర్గా ఆయేషా మెహ్రా కేసులో ఆ రోజున వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి కోనేరు రంగారావు గారి మనవడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఆ రోజున గొడవ. అయితే అతన్ని పిలిచారు, అతనికి లై డిటెక్టర్ టెస్టులు అవన్నీ ఏవో చేశారు, మొత్తానికి అతన్ని పక్కన పెట్టారు. లడ్డు అని ఒక అతన్ని లోపల పెట్టారు, తర్వాత అతన్ని కాదు అన్నారు. సత్యం బాబు అని అతన్ని లోపల పెట్టారు. ఏళ్ల తరబడి జైల్లో ఉండి ఫైనల్గా అతను కాదు అని బయటకు తీసుకొచ్చారు. అంటే ఎందుకు జైల్లో పెట్టారు, ఆ జైల్లో ఉన్న కాలానికి ఏమిటి నష్టపరిహారం అని అతను కోర్టును అడిగితే ఏం మాట్లాడలేదు. నిన్ను విడుదల చేస్తున్నాం కదా, ఆనందించి వెళ్ళిపో అని చెప్పారు. అలా బయటకు వచ్చేసాడు అతను. అలా సత్యం బాబు కేసు, సత్యం వధ అన్నారు జనాలందరూ. తర్వాత ప్రత్యూష కేసులో కూడా ఆ రోజున హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ గారి కుమారుడి మీద అభియోగాలు ఉన్నాయి. అయితే ఫైనల్గా ఆ అమ్మాయి ప్రియుడిగా నిర్ధారించినటువంటి వ్యక్తి మీద కేసు ట్రయల్ జరిగిపోయింది. శిక్ష కూడా పడింది ఈ మధ్యకాలంలో, దాదాపు 20-25 ఏళ్ళ తర్వాత అంటే అప్పుడు పడింది. వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు, అప్పీల్స్ అన్నీ క్లియర్ అయ్యి చివరికి ఫైనల్ అయిపోయింది. ఒక 2 ఇయర్స్లో వచ్చేస్తాడు అతను బయటికి. కాబట్టి ఆ కేసులో కూడా పెద్ద భారీగా శిక్షలు పడింది ఏమీ లేదు. అయితే ఆ అమ్మాయి చనిపోయింది వాస్తవం, ఆ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి ప్రత్యూష చనిపోయింది వాస్తవం, తర్వాత ఆయేషా మెహ్రా చనిపోయింది వాస్తవం. కానీ ఈ 2 హత్య కేసుల్లోనూ న్యాయం అయితే జరగలేదు. ఈ 2 కేసుల్లోనూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కామన్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మాయి ఇంకా ఉంది, జీవించి ఉంది, సంతోషం కొంతమేరకు. సో ఇప్పుడు లీగల్ ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లీగల్గా ఇతన్ని బైండ్ చేయాలి అనుకుంటున్నారు. అందులో భాగంగానే పోక్సో పెట్టమని చెప్పి వీళ్ళు అడిగారు, అమ్మాయి పేరెంట్స్ అడిగారు. దాని మీద చాలా చర్చలు జరిగినాయి. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి కదా, కంప్లైంట్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడానికి ఎవరు ముందుకు వెళ్ళలేదు. కరెక్ట్గా ఈ గొడవ జరిగినటువంటి 2వ రోజే ప్రధానమంత్రి గారు వచ్చారు ఇక్కడికి. ప్రధానమంత్రి పర్యటనకి బండి సంజయ్ని పక్కన పెడతారు అని అంతా అనుకుంటున్న టైంలో ఆయన వేదిక మీద కనిపించి జై శ్రీరామ్ అని గర్జించాడు. గర్జించి వేదిక మీద కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయన వాంటెడ్గా నన్ను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, నన్ను నా కొడుకుని అని చెప్పాడు. కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి ఆయన కూడా నటించాడు. కొడుకుని నెమ్మదిగా ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం మొదలైపోయింది. ఈ ప్రెజర్ పెరుగుతోంది బయట. అంటే బీఆర్ఎస్ నుంచి విపరీతమైన ప్రెజరు, పర్టికులర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ పని మీద నియోగించినట్టుగా కనిపిస్తుంది. ఐపీఎస్ ఇది కదా, కొంచెం ప్రోబ్ చేయగలడని. అలాగే ఆయనకు ఉండేటువంటి లింక్స్ నుంచి కొంత సమాచారాన్ని ఎస్టాబ్లిష్ చేయగలడు అనే ఉద్దేశంతో టోటల్గా ఆయనకు అప్పచెప్పారు ఆ ఫైల్ని. ఆయన తన బాధ్యతని నిర్వర్తిస్తున్నాడు చాలా అద్భుతంగా. అంటే చాలా కోణాల్లో నుంచి రకరకాల సమాచారాన్ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో, పోలీస్ ఆఫీసర్ కదా. సో ఆయన ఈ కేసుకు సంబంధించి, అతని మూమెంట్స్కి సంబంధించి చాలా సమాచారాన్ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పడేస్తున్నాడు. ఇదే టైంలో అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినాయి బయట. అంటే అతని బిహేవియర్కి సంబంధించి. అతను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన క్యాండిడేట్ భగీరథ్. అలాగే అతను తన ఫ్రెండ్స్తో వ్యవహరించిన తీరు పట్ల వచ్చినటువంటి వీడియోలు, వాళ్ళతో వాడిన భాష, ఆయన జై శ్రీరామ్ అని నినాదాలు ఇస్తూ తండ్రి కోసం ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్న వీడియోలు, అలాగే ఈ బూతులు తిట్టిన వీడియోలు, ఈ రెండింటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో పెట్టి బయట సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది అతని వ్యవహార శైలి ఏమిటి అనేది జనాలకు అర్థమైపోయింది. ఈ పేరెంట్స్ ఒకవేళ అతనితో 5 కోట్లు డిమాండ్ చేస్తుంటే అతను ఎలా బిహేవ్ చేసి ఉండేవాడు వీళ్ళతో
అనే దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ అయిపోయింది. ఈజీగా కొట్టుండేవాడు వాళ్ళు కనుక ఆ మాట అనుంటే అవును అనేది అర్థమైంది. అతని బిహేవియరు, అతని యాటిట్యూడ్, ప్రీవియస్గా అతను చేసినటువంటి ఈ వీడియోలను చూస్తే మనకి అంటే ఆ వీడియోలో అతనికి తెలియదు, ఎవరో షూట్ చేసి. అదే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు. అవును, ఆయన శైలి, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆయన శైలి అవును అలా బయటకు వచ్చేసినాయి. అది కొంత డ్యామేజ్ చేసింది అతని ఆర్గ్యుమెంట్ని. అతను బిల్డ్ చేసి జనాల్ని నమ్మించాలి అని అడిగారు అనే విషయాన్ని. అవును, అంటే చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది మీడియాని మేనేజ్ చేయటం అనే ప్రోగ్రాంలో కూడా వెళ్ళారు. ఓకే, అంటే నేరుగా బండి సంజయ్ గారి ఆఫీస్ నుంచే కొన్ని మీడియా హౌసెస్కి ఫోన్లు వచ్చినాయి అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది, బయట ఎస్టాబ్లిష్ అయింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయమని ప్రోగ్రాం. అంటే ఆ అమ్మాయి డ్రింక్ తీసుకుంటుంది దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పుడెప్పుడు ఫోటోలో సేకరించి దాని మీద స్టోరీ రన్ చేయండి అని ఈ లెవెల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది అనేది టోటల్గా బయటకు వచ్చేసింది, పబ్లిక్ డొమైన్లో ఉంది ఇప్పుడు. దాంతో ఎవరైతే ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద టార్గెట్ చేసి దాడులు మొదలైనాయి. ఆల్రెడీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళింది వ్యవహారం. ఆవిడ కూడా బయటకు వచ్చి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ గొడవ జరుగుతున్న సందర్భంలోనే అక్కడ వేదిక మీద ముఖ్యమంత్రి గారితో చిలిపి సంభాషణ చేశాడు ఆయన, ప్రధానమంత్రి గారు. ఈ చిలిపి సంభాషణలు ఈ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మౌనం వెనకాల ఏముంది అని చెప్పేసి వీళ్ళు దాడి, కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఇద్దరు రంగంలోకి దిగారు. అంటే ఈ పోలీస్ ప్రోబ్ అంతా ప్రవీణ్ కుమార్కి అప్పచెప్పి పొలిటికల్ డ్యామేజ్ చేయటం అనే ప్రోగ్రామ్ వాళ్ళిద్దరూ టేకప్ చేశారు. వీళ్ళిద్దరి మీద కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి కదా. అవును, రేవంత్ రెడ్డిని సేవ్ చేస్తాడు బండి సంజయ్, వివిధ సందర్భాల్లో ఆయనకి అండగా ఉంటున్నాడు అనేది ఒకటి ఉంది రాష్ట్రంలో, ఒక నడుస్తుంది, ఒక ఇది వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది అనేది నడుస్తూనే ఉంది. అది అవును, ఇది దానికి జోడింపైంది. రెండోది వేదిక మీద వాళ్ళిద్దరూ పర్సనల్గా ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకున్నటువంటి ఒక ఫోటో ఒకటి తీసి బయట మార్కెట్లో పెట్టారు. అంటే ఇప్పుడు జీవితాలు ఎలా అయిపోయినాయంటే కెమెరా అనేది ప్రతి క్షణం ఉంటోంది, మనని ఎవరో గమనిస్తున్నాడు అనేటువంటి ఎరుకతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. కనుక ఈ గందరగోళం మధ్య ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి వచ్చి కుకట్పల్లి డిఎస్పీ గారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇస్తూ ఒక మహిళ విచారిస్తే బాగుంటుంది ఈ కేసుని అని చెప్పి ఆవిడకి అప్పచెప్పారు. ఇప్పుడు ఆవిడ ఛార్జ్ తీసుకుని ఇంతకు ముందు బాధితురాల దగ్గర నుంచి ఒక వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. అయితే ఈవిడేం చెప్తున్నారంటే నేను దాన్ని సీరియస్గా పట్టించుకోవడం లేదు, నేను విడిగా ఇంకొక స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను ఆ అమ్మాయి దగ్గర నుంచి, తర్వాత అతన్ని పిలిచి విచారిస్తామని చెప్పారు ఆవిడ. అయితే ఈ లోపల బయట సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే ఆయన లేడు దేశంలో అని, బయటికి వెళ్ళిపోయాడు. పరార్ అనే పద్ధతి గ్యాప్ వచ్చింది కదా, 2 రోజులు 3 రోజులు గ్యాప్, కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళ ప్రభుత్వం నిన్న ప్రకటనలు చేయడం, తక్షణ విజయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఇవన్నీ నిన్న వచ్చే లీకులు. నిన్న మొదలైంది యాక్టివిటీ, యాక్చువల్గా మొదలైంది నిన్న, జరగాల్సినంత జరిగిపోయింది. ఈ యాక్టివిటీ మొదలవుతుంది అనే స్మెల్ ఆల్రెడీ ఉంది. ఈ స్మెల్ ఎప్పుడైతే ఉందో ఆయన వెళ్ళిపోయాడు, దేశం వదిలి వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు ఉన్న వార్త. అయితే దాన్ని నిర్ధారించట్లేదు పోలీసు వారు కానీ ఎవరు. అతన్ని మేము కస్టడీలోకి తీసుకుంటాం, సెర్చ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత చెప్తారు 2 రోజుల తర్వాత అతను ఏదో పని మీద అనుకోకుండా వెళ్ళాడు అని. అంటే మొత్తానికి అధికారం పనిచేస్తోంది ఈ కేసు వెనకాల. గతంలో పనిచేసిన ఇప్పుడు పనిచేస్తోంది. అంటే గతంలో ఉన్నటువంటి మన ముందు ఉన్న 2-3 కేసుల్లోనూ వాళ్ళు పవర్ ఉపయోగించారు. ఇప్పుడు ఎంఐది హనీ ట్రాప్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు. హనీ ట్రాప్ అనే ముందు మీడియాలో వార్తలు అవే వచ్చినాయి. అయితే ఈ హనీ ట్రాప్ అనే గొడవ జరుగుతోంది, ఇప్పుడు ఫైనల్గా పవర్ ట్రాప్ కిందకి మారుతోంది. అది ఈ పవర్ ట్రాప్ అనేటువంటి ప్రోగ్రాం దాదాపు నిర్ధారణ పబ్లిక్ డొమైన్లో జనం అతన్ని దోషిగా తేల్చేశారు, అయిపోయింది. సో ఇప్పుడు అతన్ని ఎలా రక్షించాలి, కోర్టు ముందుకు ఎలా తీసుకురావాలి అనే దానికి సంబంధించి గొడవ జరుగుతుంది. అవును, అంటే మ్యాక్సిమం ఏదో సెటిల్మెంట్ చేయాలి కోర్టు బయట ఒక సెటిల్మెంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే అప్పుడు మళ్ళీ పబ్లిక్ డొమైన్లోకి వీళ్ళందరూ వచ్చి
ఒక చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, మేము అతనిని అర్థం చేసుకోవటంలో మేము ఫెయిల్ అయ్యాం లాంటి ప్రకటనలు వీళ్ళతో ఇప్పించవచ్చు, పేరెంట్స్ తోటి ఆ అమ్మాయితో కూడా మాట్లాడించవచ్చు, ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. అధికారం మ్యానిపులేట్ చేయగలిగితే. అంటే ఈ కేసులో ముఖ్యమంత్రికి ఏమన్నా అంటే ఆయన నోటీస్ ఆయన మీద ఆయనకు ఒక మరక మచ్చ అంటినట్టేనా అనుకోవచ్చు? అంటుంది. అంటే వాంటెడ్గానే మొదట కొంత అవాయిడ్ చేసే ప్రయత్నం చేశారు. కంప్లైంట్ తీసుకోవడానికి కూడా హెసిటేట్ చేయటం వెనకాల ఆయనకి సీఎంతో ఉన్న రిలేషన్స్ ఆల్రెడీ కింది స్టాఫ్కి తెలుసు కాబట్టి తొందరపడి మనం ముందుకు అడిగేస్తే ఇది ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, అంటే పొలిటికల్ ఏరియాలో మనం బ్యాడ్ అవుతామేమో, మన మీద ప్రెజర్ వస్తుందేమో అని వాళ్ళు అనుకున్నట్టుగా కనిపించింది. ఏదో ఆ 8 hours ఆవిడ్ని తిప్పటం, కూర్చోబెట్టి మీరు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకోవచ్చు కదా, ఈ టైప్లో కంప్లైంట్ ఎందుకు మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, పెద్దవాళ్లతో వ్యవహారం అక్కడి నుంచి మొదలైంది. SHO గారి స్టేట్మెంట్ దగ్గర నుంచి మొదలైంది. అవన్నీ ఆ మదర్ బయటకు వచ్చి మాట్లాడారు. ఆ మాట్లాడటం అనేది ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. వీళ్ళ మధ్య ఉన్నటువంటి మీరన్నట్టుగా ఈయన్ని ఆయన కాపాడే ప్రయత్నం చేశాడు అనేది, అలాగే ఇప్పుడు ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత ఈయన మీద బీఆర్ఎస్ శ్రేణులు మొదలుపెట్టినాయి. ఎందుకంటే ఈయన బండి సంజయ్ మంత్రిగా రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి రికార్డ్స్గా పనిచేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నానని అవును ఆయన చేసే ప్రకటనలు ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ నేపథ్యంలోనే దీన్ని 8వ తారీఖు కంప్లైంట్ వస్తే 10వ తారీఖు వరకు 10-11వ తారీఖు వరకు పట్టించుకోలేదు. ఈ కంప్లైంట్ ఇక్కడికి వెళ్ళింది అనే విషయం ఇమ్మీడియట్గా బండి సంజయ్ కుమారుడికి ఇంటిమేట్ చేశారు. వీళ్ళు ఇంటిమేట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న టైంలోనే ఈవిడ్ని స్టేషన్ చుట్టూ తిప్పుతున్న టైంలో ఆయన కరీంనగర్లో కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ తీసుకున్నారు వీళ్ళు. అంటే ఆ గ్యాప్ ఉండడానికి ప్రయత్నం. ఇది సాంకేతికంగా టెక్నికల్ ఇది అనమాట. టెక్నికల్గా మేము ఈ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళ తర్వాత వచ్చి ఇది మా మీద ఇచ్చారు, అలా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎల్బీ క్రియేట్ చేయటం అది చేయటానికి. అయితే వీళ్ళు తెలివిగా ఏ టైంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు, ప్రతిదీ టైమింగ్స్ నోట్ చేసుకుంటూ వాళ్ళ ఫుటేజ్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. దాంతో ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి అనుమానాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది 2 గ్రూపుల మధ్య. ఆ అమ్మాయి పేరెంట్స్ వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు కాదు, డీటెయిల్స్ బయటకు రాలేదు, కానీ వాళ్ళు స్థితిమంతులే. అందుకని గొడవ కొంచెం పెద్ద స్థాయిలో జరుగుతోంది. అటువైపు నుంచి ఏవైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయో తెలీదు, కానీ బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఉపయోగించుకొని పొలిటికల్ గెయిన్ కోసం ప్రయత్నం చేస్తోంది. సీరియస్ ఫైట్ అయితే ఇస్తోంది. బాధ్యతలు కూడా రిటైర్డ్ IPS ఆఫీసర్కి అప్పచెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డైలీ ఎంతో కొంత ప్రోబ్ చేసి సమాచారం అయితే ఇస్తున్నాడు. లీక్ మీడియాకి చెప్తానే ఉన్నాడు, మీడియా కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాడు. ఓకే, ఏం జరుగుద్దో చూద్దాం మరి. ఈ రాజకీయాలు, వ్యవహారాలు, ఓ ఆయాష మేర లేకపోతే ఓ ప్రత్యూష, అదే ఆ అమ్మాయి ప్రస్తుతానికి సేఫ్గా ఉంది. అయితే లైంగిక దాడులు జరిగాయి అనేది అయితే ఎస్టాబ్లిష్ అయిపోయింది కనుక పోక్సో కింద అతన్ని లోపల వేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. అతను స్టేట్లో ఎక్కడున్నా కస్టడీలోకి తీసుకోవాలి. వీళ్ళు కంప్లైంట్ వస్తోంది అని తెలిసి అతను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేసేదాకా వెయిట్ చేయటం, ఇప్పుడు అతను కనిపించడం లేదు అని చెప్పడం, ఇప్పుడు అనేక అనుమానాలు దారితీస్తున్నాయి. ఇవన్నీ అతను చేసుంటాడనేటువంటి నిర్ధారణ ప్రజలు వచ్చేస్తున్నారు. నిర్ధారణే దాదాపు పబ్లిక్ డొమైన్లో అతను దోషిగా నిర్ధారణ అయిపోయాడు. జనం తేల్చేశారు. తేల్చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అతను ఎక్కడున్నా పట్టుకొచ్చి ముందు కోర్టులో నిలబెట్టాల్సిన అవసరం వచ్చినట్టు రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ సమస్య. ఏదో మామూలుగా మంత్రికో లేకపోతే అధికారులకో కాదు, ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద ట్రిగ్గర్ పెట్టారు వాళ్ళు. అవును, ట్రిగ్గర్ పెట్టారు. దీనివల్ల ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు నెమ్మదిగా రైజ్ అయ్యే గొంతు పెంచేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈయన ఇమీడియట్లీగా సీరియస్ అయ్యాడు. రెండోది, హోమ్ డిపార్ట్మెంట్ ఈయన కంట్రోల్లోనే ఉంది. అందుకని ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఎంతవరకు నడుస్తుంది అనేది చూద్దాం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.